అవి ఏమిటావు? పాపడ్. ఏం పాపడ్? పాపడ్. పచ్చి పచ్చి అవి మిర్చిలు వేసి ఉంటే మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది. అట్లానే అయినాయి. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా కడక్ ఉండదు. ఇది వాళ్ళు తెచ్చిండు బా తాతనా? నీకోసం తాత తెచ్చిండు. కారం వస్తాను అందుక కారం వస్తుంది. మిర్చి వేసి లేకుండా ఏం తింటారు? కాకరకాయ కర్రీ ఒకటే, బెండకాయ ఇంకా బెండకాయ రెండు. మమ్మీ ఏమో బీరువాలో ఉన్నదని. బీరువాల ఏమున్నాయి? ఇది అదేమో టిఫిన్ డబ్బాలా? ఏ లడ్డు స్వీట్ తినిపియకు. తినది ఈమె. మంచిదే. స్వీట్ తినవా నువ్వు? వెరీ గుడ్ పాప. స్వీట్ తినవద్దు. నువ్వెందుకు తింటానా దాన్ని తినకని చెప్పి. నువ్వు మమ్మీనే అర్థాను, నన్ను అర్థాను. ఇప్పుడు చెప్తాను ఇక నువ్వు కూడా వద్దు. ఏంటి హా? బెండకాయలు పోద్దాం పావు క్యాన్ కడవలో పెట్టిన కడిగి పా. అయితే తాగను ఇది వచ్చేది కొద్దాం. అక్కడ ఫ్యాన్కి ఉల్లార పెట్టిళ్ళు. ఇగో కడిగిన ఇప్పుడే. మొత్తం నీళ్ళు ఉంటే మొత్తం చిక్కటి చిక్కటి అవుతుంది అని. ఏమవుతుంది? ఇది బంక బంక అవుతుంది అని మొత్తం. వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు ఏమో. చికెన్ చికెన్ అది మమ్మీ తిను. అది నేను ఇక్కడ పోస్తా. మంచి చిక్క చిక్కగా అవుతుందా? నేను మమ్మీ అగో ఎట్లా మాట్లాడుతుంది చూడు మీ అమ్మ. తొందరగా చేయలే నేను వచ్చే వరకు చేను నుండి. 2 గంటల్లో వచ్చేస్తాయి. ఇక ఆలోపు కాదు వంట. 2 గంటలు పడుతుందా నువ్వు వంట చేయడానికి? అన్నం ఉడికి ఉన్నది కానీ ఇక కూర చేసేది. అన్నం అయింది. కాసేపు ఆగితే తిని కూడా పోవచ్చాను. వద్దులే టైం అవుతుంది. ఇంకా మళ్ళా ఎండ వస్తుంది తర్వాత. పని చేయబుద్ధి కాదు చేనులా. బాగా ఎండ కొడుతుంది. మమ్మే ఓ పాప శ్రీవేణి నువ్వు కాదు, నువ్వు వస్తావు నాతో చేనికి జొన్న కొయ్య. ఇప్పుడు అత్తమ్మ ఇంత పోతేనే వాళ్ళ బండి మీద పోయితేనని చేసింది. బండి వెనకనే పోయింది. తాత నానమ్మ పోయిన్లు ఫస్ట్. నేను ఇక వెనుక ఎడ్లు పట్టుకొని పోతా. నీళ్ళ ఓ డాడీని అనుకో. పట్టుకో పట్టుకో మెల్లగా తాగు. ఓ బొమ్మ నువ్వు ఇంకా నేర్చుకునేదే ఉన్నావా నువ్వు? పట్టు పట్టుకో
చాలా పట్టుకో, పట్టుకొని తాగాలి. రైట్, వెరీ గుడ్. ఇంకా తినిపోయి ఇక కూర్చొని. నేను పోతా ఇక. బాయ్ చెప్పు నాకు. చెప్పండి డాడీకి. చెప్పండి. చెప్పవా? శ్రీవేణి బాయ్ చెప్పు ఇక. నేను పోతాన్నా. చేను నుండి వచ్చే వరకు వంట చేసి ఉంచుండి. తొందరగా వస్తా. చెప్పా బాయ్. సరే రైట్. గాయస్ ఇప్పుడే చేనికి వచ్చిన. అగో వెనక చూడండి మా అమ్మ జొన్నగా వస్తుంది. ఇటు నాన్న ఏమో కోసినవి కడతాడు. ఇక నేను ఇప్పుడు కొయ్యాలి. చూడండి ఇంత అయితే నిన్న కోసినామన్నమాట. అది వెనకది మిగిలి ఉన్నది. ఇది ఇవాళ అవుతుందో లేదో, ఇక రేపు కొంచెం మిగులుతుంది కావచ్చు అనుకుంటానా. ఇక చూద్దాం మరి ఎంతవరకు అవుతుందో. పొద్దున్నే వచ్చినామన్నమాట. పొద్దున్నే అయితేనే కొంచెం పని అవుతుంది. ఎండ కాకముందు ఇంటికి పోవచ్చు అని చెప్పేసి వచ్చాము. చూడండి మా అమ్మ కోస్తుంది. జొన్న అయితే ఇలా కోస్తారు ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కొక్కటిగా కోసి కొడలతోని ఇట్లా కట్టలు కట్టలు వేస్తారన్నమాట. ఇటు వేసుకుంటూ వస్తారు. ఇవి మొత్తం కట్టలే వేసినాయి. ఇదైతే చాలా రిస్క్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ పని. మమ్మీ ఎట్లా అనిపిస్తుంది నీకు? చేయకుంటే ఏం చేస్తావు అంటావా? గైస్ ఇదైతే జొన్న అయితే మేము కోసుకుంటాం అన్నమాట. ఇగో ఇవి మిగిలినది ఉంటుందిగా, ఇవి అయితే ఎడ్లు తింటాయి. ఈ జొన్నలు మాకు, చొప్ప ఎడ్లకు. ఎడ్లు బతుకుతాయి, మేము బతుకుతాం. అంతేనా మమ్మీ? చెప్పావు. సగం గోసుడు అయింది ఫ్రెండ్స్, ఇంకా సగం ఉన్నది. ఇంకా ఇంత ఉన్నదన్నమాట. ఇక మా అమ్మకి వస్తుంది ఇటు. ఇక్కడ వరకు వచ్చింది నేను వచ్చేలోపు. నేను ఇక అటు నుండి అయితే నేను మళ్ళీ వస్తా. మా నాన్నకే పోదామండి. మా నాన్న కట్టలు కడతాడు. కట్టలు కట్టేది చూపిస్తా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి. చొప్ప ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. చొప్ప ఇవి ఇట్లా వేసి ఉన్నాయి అన్నమాట. ఈ కట్టలు ఇవి అయితే మా నాన్న కడతాడు. ఇది కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఈ జొన్న కూడా ఇది రీసెంట్గా వేసింది. అవును, ఇక ఇది అవ్వాలంటే నెల టైం పడుతుంది. ఇది కొంచెమే ఉన్నది అక్కడ దాకా.
చూడండి 2-3 పోసాలు తీసి వాటియే చొప్పయి ఇట్లా ఎట్లా కడతాడు. ఇట్లా కడితే తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుందని ఇంటికి కడతాడు. ఇవి అయితే కట్టినవి అవును ఇటు సైడ్. ఇక ఇళ్ళనే చూపెట్టుకుంటా ఉంటే పని కాదు. ఇక నేను కోస్తా. ఇక ఇక్కడ నుంచి నేనైతే కొయ్యాలి అక్కడ లాస్ట్ వరకు. ఇట్లా అమ్మకే పోవాలన్నమాట ఈ సాళ్ళు పట్టుకొని. జొన్న చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో. ఇప్పుడు టైం 10 అవుతుంది ఫ్రెండ్స్. అన్నం తింటున్నాం. చూడండి కృష్ణవేణి ఏమేమి కూరలు చేసి పంపిందో చూపిస్తాను. బెండకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ. అవును ఆల్మోస్ట్ అయిపోవచ్చింది తినడం అయితే. ఇంకా బాగానే మిగిలి ఉన్నది కొయ్యడం. మా అమ్మ నేనైతే తింటున్నాం. మమ్మీ మమ్మీ కూర ఎలా ఉంది? అన్నం ఓకేనా? నాన్న తిన్నాడా? ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. అన్నం తిన్నాక అయితే గంట సేపు కోసినాం. ఇక మిగిలింది కొంచెం వెనుక బాగానే మిగిలింది. ఇక ఎండ తలుగుతుందని ఎండ వచ్చిందని అయితే ఇంటికి పోతున్నాం. ఈ ఎండకు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలు బాగా కొడతాయని చెప్పేసి అయితే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. కట్టడం కూడా అయిపోయింది నాన్నది, కోయడం మిగిలి ఉన్నది. ఇంకా అవి కోసేది అయితే కట్టేది ఉన్నాయి. ఇవి మొత్తం కోసి కట్టేసినాక అయితే ఇవి ఉన్నాయి కదా ఈ జొన్నలు చూడండి. ఈ జొన్నలను అయితే కేసరి పట్టేది అయితే ఉంటుంది తర్వాత. ఆ వీడియో కూడా మీకు తీసి చూపెడతాను తర్వాత. అయితే ఇవి కోసి ఒక్కొక్కటిగా కోసి కైకిలలోనే పెట్టి, లేకుంటే మేమే కోస్తాం, కైకిలలో ఎందుకు దండగా. ఇవి పెట్టి మేమైతే కోసి కేసరి అయితే పడతాం ఫ్రెండ్స్. అది కూడా వీడియో తీసి చూపెడతాను. పడుకొని ఉన్నా. అగో మమ్మీ ఏం తింటున్నావు పాపా? ఓ శ్రీవేణి పాప. అగో మీ రిషి బావా దొంగ రానే వచ్చిండా నువ్వు? హాయ్ చెప్పు మమ్మీ. మాటలు కూడా మాటలతోని కూడా చెప్తానా? బాయ్ చెప్పు, అట్లానే బాయ్ చెప్పు మమ్మీ. ఎప్పటికీ హాయేనా? నీకు తినేస్తుంది. గమ్మత్ తింటున్నావు.